ఒరే గుడిసీను, నిన్ను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను రా. ఇంతకీ ఉద్యోగం సద్యోగం ఏమైనా ఉందా లేదా, లేకపోతే ఊరి మీద పడి ఊరకొక్కలాగా తిరగడమేనా? ప్రజెంట్ నేనేం చేస్తే నీకెందుకురా, గుండు కోరుకుంటున్నాను. అవసరమా? నన్ను మింగకపోతే నీకు నిద్ర పట్టదేట్రా అవులే. ఒరే అడివి, నువ్వు గుండు కోకుంటే నాకెందుకు, ఎక్కడెక్కడో కోకుంటే నాకెందుకు? పోరగాళ్ళతో కలిసి పోరంబోగులా తిరుగుతున్నావని ఉండబట్టలాగా అడిగాను రా. అడివి అన్నావు కాబట్టి బాగుంది, దాన్ని నేను కరెక్ట్ గా ఫిట్ అవుతాను కాబట్టి చెప్తున్నాను. ఏముందన్నా, ఏదో చిన్న ఉద్యోగం సంపాదించాను, అది చేసుకుంటూ హ్యాపీగా గడిపేస్తాను జీవితాన్ని. ఎంతకన్నా ఏం కావాలి? ఊళ్ళో ఉడతలు పట్టే నా యాలవే ఉద్యోగం సంపాదించావా? ఎక్కడ సంపాదించావురా? ఎక్కడ సంపాదించావు? ఎలా సంపాదించావు? చెప్పరా ఏపరాసి. ఇంతకీ నువ్వు సంపాదించింది గవర్నమెంట్ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా? అరే లుచ్చా, ప్రైవేట్ ఉద్యోగం సంపాదించడానికి నేనేమన్నా నీకులాగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేట్రా. 10th లో ఫెయిల్, ఇంటర్లో ఫెయిల్, డిగ్రీలో ఫెయిల్ అయిన స్టూడెంట్ ని బెటర్మెంట్ కట్టి రాసి పాస్ అయిన ఉండరా. నీకులాగా చీప్ గా ప్రైవేట్ ఉద్యోగం అయితే చేస్తాను రా హౌలే. దర్జాగా గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తున్నాను. అరే గుండుసీను, నీ చిన్న మెదడు చితికి పెద్ద మెదడు పగిలిందేట్రా. ఏదోదో మాట్లాడుతున్నావు, పాస్ అంటున్నావు, ఫెయిల్ అంటున్నావు, బెటర్మెంట్ అంటున్నావు. అయినా చీవుడు ముక్కు కార్చుకుని చివరి బెంచీలో కూర్చుని చాక్లెట్లు తింటూ తింగర చూపులు చూసేవాడు. అయినా నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడమేట్రా, మతి లేకపోతే గాని. గొప్పలకు చెప్పుకుంటున్నట్టున్నావు. తమ్ముడు సీన్ గడి చెప్పింది కరెక్టేరా. సొల్లు కాచుకుంటూ సుజాత వెనకాల తిరిగేవాడివి, అది చెప్పుతో కొడితే మీ బాబుతో చెప్పుకోవడానికి పోయి బేరమని ఏడ్చినోడి. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడమేట, మతి లేకపోతే గాని. అరే క్రాక్ జఫా, తమ్ముడు జఫాలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు అంతా తెలివైన వాళ్ళు కాదు, అలాగే చిన్న చిన్న చదువులు చదివినంత మాత్రాన తెలివి తక్కువ వాళ్ళు కాదురా. నువ్వు పెద్ద మరి జ్ఞాని. ఎంతకైతే తమరు ఏం చదివారేంటి, పెద్ద జ్ఞానిలా మాట్లాడుతున్నావు. అరే క్రాక్ జఫా, తమ్ముడు జఫాలు, జ్ఞానం సంపాదించాలంటే పెద్ద పెద్ద చదువులే చదవనవసరం లేదురా. అజ్ఞానులు. చదువు అనేది జ్ఞానాన్ని, తెలివితేటల్ని, ఉద్యోగానికి కావాల్సిన అర్హతను సంపాదించి పెడుతుంది. డిగ్రీ 2-3 సార్లు ఫెయిల్ అయ్యి పాస్ అయినోడు కూడా కలెక్టర్ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. పిహెచ్డి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినోడు కూడా కలెక్టర్ ఉద్యోగానికి అప్లై చేయొచ్చురా. కాకపోతే వాడు క్లాసు, వీడు మాసు. ర్యాంకులు సంపాదించినోడు రాక్ స్టార్ కాదు, కంపార్ట్మెంట్ లో పాస్ అయినోడు డిపార్ట్మెంట్ కి పనికిరాడని రూలు లేదు. ఎవడి సత్తా వాడిది, ఎవడి టాలెంట్ వాడిది ఇక్కడ.